జయ శ్రీమన్నారాయణ. ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ప్రాముఖ్యతను విన్నా చదివినా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ధర్మరాజుకు వివరించారు. మీరు చేసిన అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించే ఈ కామికా ఏకాదశి వ్రత కథను మరియు దాని ప్రాముఖ్యతను ఈరోజు మనం వైష్ణవ గ్రంథాల ఆధారంగా తెలుసుకుందాం. బ్రహ్మ వైవర్తన పురాణం ప్రకారం ఈ రోజున శంఖచక్ర గదాధరుడైన ఆ శ్రీ మహావిష్ణువును లేదా శ్రీకృష్ణుని ఆరాధించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. కాశీలో గంగా స్నానం చేసిన, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో స్నానం చేసిన లభించినంత పుణ్యం కేవలం ఈ కామికా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించడం వల్ల లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున భగవంతుడికి తులసి దళాలు సమర్పించడం అత్యంత ముఖ్యమైన విశేషం. ఒక్క తులసి ఆకుతో శ్రీకృష్ణుని పూజిస్తే బంగారం, వెండి దానాలు చేసిన దానికంటే ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఈరోజు రాత్రి భగవన్నామ స్మరణతో జాగరణ చేసేవారి పితృదేవతలు కూడా నరక విముక్తిని పొందుతారు. ఇప్పుడు మనం ఈ ఏకాదశి యొక్క వ్రతకథ గురించి తెలుసుకుందాం. ఒకసారి నారదముని తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిని కామికా ఏకాదశి కథ గురించి అడిగినప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా వివరించాడు. పూర్వం ఒక గ్రామంలో ధనవంతుడైన భూస్వామి ఉండేవాడు. ఒకరోజు అనుకోకుండా అతనికి బ్రాహ్మణుడితో తీవ్రమైన గొడవ జరిగింది. ఆ కోపంలో భూస్వామి ఆ బ్రాహ్మణుడిని కొట్టడంతో ఆ బ్రాహ్మణుడు మరణించాడు. దీనివల్ల ఆ భూస్వామికి బ్రహ్మహత్యా పాతకం అనే ఘోరమైన పాపం చుట్టుకుంది. తన తప్పును తెలుసుకున్న భూస్వామి చాలా బాధపడ్డాడు. ఆ బ్రాహ్మణుడి అంత్యక్రియలు తానే స్వయంగా చేస్తానని ఆ ఊరి పెద్దలకు మాట ఇచ్చాడు. కానీ గ్రామస్తులు, నువ్వు బ్రాహ్మణుడిని చంపావు, నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగే వరకు మేము నిన్ను నీ ఇంట్లో భోజనం చేయము, నిన్ను దేవుడి పూజలకు రానివ్వం అని బహిష్కరించారు. ఆ భూస్వామి ఒక ముని దగ్గరికి వెళ్ళి, స్వామి, తెలియచేసిన ఈ ఘోర పాపం నుండి నాకు విముక్తి ఎలా లభిస్తుంది అని వేడుకున్నాడు. అప్పుడు ఆ ముని, నువ్వు ఆషాఢ మాసంలో వచ్చే కామికా ఏకాదశి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరించు. ఉపవాసం ఉండి రాత్రంతా ఆ శ్రీహరి నామాన్ని జపిస్తూ జాగరణ చేయి, నీ పాపలు నీ తెలియపోతాయి అనే ఉపాయాన్ని చెప్పాడు. ఆ ముని చెప్పినట్లే ఆ భూస్వామి కామికా ఏకాదశి నాడు కఠిన ఉపవాసం ఉండి భగవంతుని విగ్రహం ముందు రాత్రంతా భజన కీర్తనలు చేస్తూ గడిపాడు. అర్ధరాత్రి సమయంలో భగవంతుడు అయిన ఆ శ్రీహరి అతని భక్తికి ప్రసన్నుడే ప్రత్యక్షమయ్యాడు. ఓ భక్తుడా, నీవు ఆచరించిన ఈ పవిత్రమైన కామికా ఏకాదశి వ్రతం వల్ల నీ బ్రహ్మహత్య పాతకం పూర్తిగా తొలగిపోయింది అని అనుగ్రహించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. అయితే ఈ కథ విన్న తర్వాత ఎవరైనా కావాలని తప్పులు చేసి ఏకాదశి చేస్తే సరిపోతుంది కదా అని అనుకోకూడదు. కేవలం తెలియచేసే తప్పులకు మాత్రమే ఈ ప్రాయశ్చిత్తం లభిస్తుంది. కావున వైష్ణవ గ్రంథాల ఆధారంగా ఏకాదశి రోజున ఎలాంటి ధాన్యాలు కానీ, గోధుమలు కానీ, బియ్యం కానీ, పప్పులు, మొక్కజొన్న తీసుకోకూడదు. కేవలం పండ్లు, పాలు లేదా నీటిని మాత్రమే తీసుకోవాలి. వీలైనంత ఎక్కువ సమయాన్ని హరే కృష్ణ మహామంత్రానికి కేటాయించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని రోజంతా ఎంత వీలైతే అంత ఎక్కువగా జపించాలి. కావున దయచేసి ఈ ఆగస్టు 9న వచ్చే ఈ కామికా ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించి ఆ శ్రీకృష్ణ భగవాని కృపకు మీరు కూడా ఖచ్చితంగా పాత్రలు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ప్రామాణికమైన భక్తి విశేషాల కోసం ఇప్పుడే మన నరసింహకృష్ణ తెలుగు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.